విశాఖ వేదికగా 25,000 మంది గిరిజన విద్యార్థులతో ఒక రికార్డు సృష్టించాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు యోగాసనాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరికీ కూడా ఒకే వేదికగా యోగాసనాలు చేసినటువంటి పతంజలి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే సార్ చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది అంటే ఒకే వేదికగా ఈరోజు 25,000 మంది విద్యార్థులతో ఈరోజు ప్రపంచ రికార్డు నెలకొల్పే పరిస్థితి కనిపించింది, ఎలా అనిపిస్తుంది ఏంటి? ఒకే వేదికగా ఇంతకుముందు మనం అరకులో చేసాం. 21,850 మంది విద్యార్థులతో 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో. అదొక అద్భుతం. రియల్లీ ఆ అద్భుతం నుండే ఈరోజు యోగాంధ్ర వచ్చింది. ఇది ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిన విషయమే. బట్ ఈరోజు ఈ అద్భుతానికి కారణము మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి కోరిక మేరకు ఈ రికార్డ్ జరిగింది. అంటే ఎలా అనిపిస్తుంది మీకు ఒకే వేదికగా ఈరోజు 25,000 మంది విద్యార్థులు మీ ముందు మీరు చెప్పినట్లే యోగాసనాలు వేస్తూ ఉంటే, ఒకేసారి సూర్య నమస్కారాలు కూడా చేస్తూ ఉంటే, అదేవిధంగా మరోవైపు 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో వేశారు, ఎలా అనిపిస్తుంది ఒకే వేదిక మీద? ఇందులో ఓకే, నేను ట్రైనింగ్ ఇచ్చాను 7 నెలలు. బట్ అది వాళ్ళు స్వీకరించి ఆ గిరిబిడ్డలు నా వాక్కుతో స్పందిస్తూ వాళ్ళు చేసిన విన్యాసము అంటే వాళ్ళదే గొప్పతనం. నా బిడ్డల విజయం ఇది, నా గిరిబిడ్డల విజయం. సో వాళ్ళ విజయమే నా విజయం. అంటే ఈరోజు యోగాంధ్రలో భాగంగా ఇంత గొప్ప కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఒకే వేదిక 25,000 మంది విద్యార్థులతో మీరు తయారు చేశారు. వాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా బాగుండాలనే సదుద్దేశంతో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఏం చెప్తారేంటి సార్? ఇక్కడ ట్రైనింగ్ ఎలాగిచ్చామంటే ఉదయాన్నే 5 గంటలకల్లా వాళ్ళ హాస్టల్స్కి వెళ్ళి దాదాపు 90 స్కూల్స్ ఎంచుకున్నాము. అంటే మొత్తం 160 స్కూల్స్ నాకు అప్పచెప్పారు. ఇప్పటికి 90 స్కూల్స్ అయిపోయినాయి. అది గిరిజన, ఆశ్రమ, గురుకుల, ఏకలవ్య ఈ విద్యాలయాలు. వాళ్ళు హాస్టల్స్లో ఉంటారు. మాకు అది బెనిఫిట్. ఉదయాన్నే 5 గంటలకు వెళ్ళి వాళ్ళకి గోరువెచ్చని నీళ్ళు ఇచ్చి ఆ మలబద్ధకాన్ని దూరం చేసి, వాళ్ళ చర్మ వ్యాధులు దూరం చేసి, వాళ్ళలో ఆనందాన్ని నింపి ఆ తదుపరి సూర్య నమస్కారాలు చేయించటం నిజంగా నా జన్మ ధన్యమైపోయింది. ఈ అవకాశం ఇచ్చిన పరమాత్ముడు, దైవం మానుష్య రూపేణ అన్నట్టు ఆ పరమాత్ముడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నారు. శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ మన అల్లూరు సీతారామరాజు జిల్లా గౌరవ కలెక్టర్ గారు నా ఒక్క మాట నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చి నా బిడ్డలకి చేరువ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే విధంగా చేసి నాకు సపోర్ట్ చేసి అద్భుతమైన రికార్డు సృష్టించాం. ప్రపంచ రికార్డు 21,850 మందితో. ఎలా అనిపిస్తుంది ఒకేసారి ఎంతమంది పిల్లలకి ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వగలిగారు? ఒకేసారి మీరు ఒక్కసారి ఇక్కడి నుంచి ఒక కేక వేస్తే అందరూ ఒక ఆసనం పేరు ఒక హలాసనం అనేసరికి అందరూ కూడా హలాసనంలో కూర్చునే వాళ్ళు, సూర్య నమస్కారం అంటే సూర్య నమస్కారంలో కూర్చోవాలి. మీరు ఏం చెప్తే అది ఒకేసారి 25,000 మంది పిల్లల్ని ఏ విధంగా కోఆర్డినేట్ చేయగలిగారు? అది గత జన్మ సుకృతం అనుకోవాలి. ప్రతి స్కూల్కి వెళ్ళి వాళ్ళతో మమేకమయ్యి ఈరోజు నా బిడ్డలందరూ కూడా నన్ను పిలిచేది ఏంటంటే డాడీ అంటారు. వాళ్ళకి అంత చేరువయ్యి వాళ్ళతో మమేకమయ్యి నేను ఏం చెబితే ఆ విధంగా చేసే విధంగా చేయటం అనేది అది నాకు తెలీదు, ఏదో గత జన్మ సుకృతం. బట్ అయితే వాళ్ళు నాతో కనెక్ట్ అయిపోయారు. వితౌట్ మై వాయిస్ ఒక్క అడుగు కూడా వెయ్యరు. అంటే ఒకే వేదిక పైన అందరూ గిరిజన బిడ్డలే, ఎవరికి కూడా బయట ప్రపంచం కూడా అంతగా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎక్కువ మంది హాస్టలర్స్ ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళ పిల్లలందరినీ ఏ విధంగా ఒకే తాటిపై తీసుకొచ్చారు? అదే మీకు చెప్తున్నాను. ఉదయాన్నే వెళ్ళటం, వాళ్ళ బాగోగులు చూడటం, 1 వీక్లో వాళ్ళలో ఉన్న సమస్యలు, ముఖ్యంగా తల్లులు, నా ఆడబిడ్డల్లో ఉన్న నెలసరి సమస్యలు సూర్య నమస్కారాలతో దూరమైనవి. అక్కడ వాళ్ళు కనెక్ట్ అయిపోతున్నారు ఒక తండ్రిలాగా. వాళ్ళకి ఉన్న సమస్యలన్నీ నేను తెలుసుకోవటం, అలాగనే ఫుడ్లో ఏమైనా మార్పులు కావాలంటే చేయటం, అది గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం వారిని సహకారంతో ఆహారంలో కూడా మార్పులు చేయటం, ఇదంతా ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారి సపోర్ట్తోనే జరిగింది. ఆయన ఒక్క మాటతోనే ఇవన్నీ జరిగింది. చూసాం కదా, ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈరోజు ఇంతటి మహత్ కార్యక్రమం అయితే మాత్రం నా పూర్వజన్మ సుకృతమైన కూడా పతంజలి శ్రీనివాస్ ప్రముఖ యోగా గురువు అయినటువంటి ఆయన కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకే వేదిక పైన అయితే 25,000 మంది గిరిజన పిల్లలతో ఈరోజు ఇటువంటి
మహత్తర కార్యక్రమం కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇదంతా కూడా గతంలో అయితే 21,000 పైన పిల్లలకైతే యోగా ఒకే వేదికపై చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు ఒక ప్రపంచ రికార్డు అయితే బ్రేక్ చేసింది. ఈరోజు చూసుకుంటే ఆ రికార్డు కూడా బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 25,000 మంది పైన పిల్లలతో ఈరోజు ఒకే వేదికపై చేయనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటూ మనతో పాటు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది విశాఖలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.